ఈ ఓటింగ్‌లో చాలా ముఖ్యం. ఎందుకంటే, ఓటింగ్ అనేది ఎప్పుడు కూడా 100కి 60% 50% జరుగుద్ది. అందులో 25%, 30% జనరల్‌గా ఎవరికొస్తదో వాళ్ళు గెలుస్తారు. ఎందుకంటే, చాలా పార్టీలుంటాయి కాబట్టి, ఇప్పుడైతే కూటమి, అలాగే వైఎస్ఆర్‌సీపీ 2 మెయిన్‌గా ఉన్నా, కాంగ్రెస్ కూడా ఉంది. మిగతా చిన్న చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లు అలా చాలామంది ఉంటారు కాబట్టి, ఒక 25% ఓటు బ్యాంక్, 30% ఓటు బ్యాంక్ ఎవరైతే తెచ్చుకుంటారో, వాళ్ళే ఎక్కువగా గెలిచే అవకాశాలుంటాయి. అటువంటి పరిస్థితిలో దాదాపు 9.5 నుండి 10% వరకు ఉన్న ముస్లింలు ఈ చాలా క్రియాశీలక పాత్ర ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో పోషిస్తున్నారు. ఎందుకంటే వారి ఓటు బ్యాంకు ఎటువైపు అనేది చాలా కీలకం. వాళ్ళ ఆలోచనలు చాలా మందిని అడిగినప్పుడు చూసింది మేము చేసిన అనాలిసిస్ ఏంటంటే టీడీపీకి వేసినా, జనసేనకి వేసినా, బీజేపీకి వేసినట్టే లెక్క. ఎందుకంటే మూడు కూడా కూటమిగా ఉంటున్నాయని చెప్పేసి కొంతమంది చెప్పడం. అలా కాదు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళు స్టేట్ వరకు ముస్లిం ఇంట్రెస్ట్ వాళ్ళు పట్టించుకుంటారు. ఆ, వాళ్ళు అంత మరీ ఆ, ఇది కాదు, వాళ్ళు సెక్యులర్ భావాలు ఉన్నోళ్ళు అని చెప్పేసి ఒక వాదన. వైఎస్ఆర్సీపీ వైపు చూసుకుంటే కనుక గతంలో సిఏఏ ఆ బిల్లు పెట్టినప్పుడు పార్లమెంట్లో కానీ ఏ బిల్లు పెట్టినా కూడా అపోజ్ చేయకుండా అన్కండిషనల్గా వాళ్ళేమో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయడం, ఎప్పుడు కూడా దేని మీద కూడా డిబేట్ చేయకపోవడం అనేది ఆ, మరి వైసీపీకి ఓటేస్తే వైసీపీకి వేసినా కూడా బీజేపీకి వేసినట్టే లెక్క అని చెప్పి ఒక వాదన. లేదు లేదు, వైసీపీ ఇప్పుడు కూడా ఉప ముఖ్యమంత్రి కూడా ముస్లింస్కి ఇచ్చారు, అలాగే ఎమ్మెల్యే సీట్లు కూడా ఎక్కువ ఇచ్చారు, అలాగే 4% రిజర్వేషన్ గురించి కూడా వాళ్ళు చాలా ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు కాబట్టి మరి వైసీపీకి వేస్తే మనకి లాభం ఉంటుంది. అయితే రేపు రాబోయే పార్లమెంటు ఏదైనా బిల్లులు పాస్ చేసే విషయంలో మరి వీళ్ళు ఏ స్టాండ్ తీసుకుంటారో ఏంటో. ఒకవేళ కనుక వాళ్ళు బీజేపీ బిల్లులకు అనుకూలంగా వేస్తే కనుక రేపు పౌరసత్వ చట్టం గురించి కానీ, లేపు సిఏఏ గురించి కానీ, లేపు కామన్ సివిల్ కోడ్ గురించి కానీ, ఇలా ఏమైనా ముస్లింలకు ఇబ్బంది పెట్టే బిల్స్ వచ్చినప్పుడు వీళ్ళు స్టాండ్ ఎలా ఉంటుంది అనే దాని మీద ఒక సందేహం. ఇటువంటి పరిస్థితుల్లో మరి కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్గా ఓటేద్దాం. ఎందుకంటే కాంగ్రెస్కి అది టోటల్గా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేస్తాం, అలాగే ముస్లింల రిజర్వేషన్లు కాపాడుతాం, అలాగే సెక్యులర్ భావాలతో మేము ముందుకెళ్తాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ ట్రాక్ రికార్డ్ అంతా చూసుకుంటే వాళ్ళు చాలా మట్టుకు ముందు నుండి కూడా ముస్లింలకి ఫేవరబుల్గా ఉన్నారు అని చెప్పి వాళ్ళకి ఓటేద్దాం అనుకుంటే, వాళ్ళకేమో రాష్ట్రంలో ఒక 1% మాత్రమే ఓటు బ్యాంక్ ఉంది. ఒకవేళ వాళ్ళకి కనుక ఓటేస్తే కనుక ఈ ఓటు వేస్ట్ అయిపోయి దీనివల్ల కూటమికి లాభం జరుగుద్ది అని అని ఒక స్టాండు. ఇటువంటి పరిస్థితుల్లో ముస్లింలు చాలా కన్ఫ్యూజ్డ్ స్టేజ్లో ఉన్నారు. వాళ్ళు వైఎస్ఆర్సీపీకి వేయాలా, కూటమికి వేయాలా, కాంగ్రెస్కి వేయాలా అని చెప్పేసి ఇలాగా డిసైడ్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు ముస్లిం మేధావులు, ముస్లిం ఆర్గనైజేషన్లు, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లు ఏముంటాయో, మేధావులు ఏం చెప్తారో వాళ్ళు చెప్పే మాటల మీద చాలా మటుకు డిపెండ్ అయి ఉండి వాళ్ళకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ అనేది ఎటువైపు వెళ్తుంది అనేది చాలా కీలకం. అయితే ఉత్తరాంధ్ర వరకు తీసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ఇక్కడ పెద్దగా ముస్లింలు ఉన్నట్టు గుర్తించిన దాఖలాలు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ, లేకపోతే ఏమన్నా చేయడం కానీ జరగలేదు. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషా విశాఖపట్నం కానీ కోస్తాంధ్ర కానీ వచ్చినప్పుడు కేవలం కొంతమంది మాత్రమే ఆయన్ని సరౌండ్ చేసి అక్కడితోనే ఆయన కన్ఫైన్ చేసి సామాన్య ప్రజలకు ఎవరికి కూడా అందుబాటులో లేకుండా చేయడంతో చాలా మట్టుకు ముస్లిం ప్రజల్లో ఇక్కడ పార్టీకి కేడర్ నాయకులు అందుబాటులో లేరనే ఒక బాధ ఉంది. టీడీపీ వరకు చూసుకుంటే కనుక టీడీపీ గతంలో ఎస్ఏ రెహమాన్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, అలాగే పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడం, అలాగే డాక్టర్ జహీర్ అహ్మద్ కూడా పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడం, కోఆప్షన్ మెంబర్ ఇవ్వడం, ఇలాగా ఇప్పుడు ఈ మధ్యనే ఇండిపెండెంట్గా గెలిచిన ఒక కార్పొరేటర్ సాదిక్కి ఆయనకేమో వైఎస్ఆర్సీపీ ఏమో పార్టీలో తీసుకోవడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు యాక్చువల్గా ఈ టీడీపీ ముస్లింల నాయకత్వాన్ని ఉత్తరాంధ్రలో గుర్తించి ప్రోత్సహించిన సందర్భం చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది. అది ఒక స్టాండ్ అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉండడం, ఆ బీజేపీతో టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఈ కూటమి. వైఎస్ఆర్సీపీ ఏమో మొన్నటి వరకు కలిసి ఉండి ఇప్పుడు వేరుగా ఉండి వాళ్ళు వేరుగా ఫైట్ చేయడంతో ఒక అపోహ ఏంటంటే ఈ టీడీపీకి వేసినా, జనసేనకి వేసినా, వైఎస్ఆర్సీపీకి వేసినా అది బీజేపీకి ఓటేసినట్టే లెక్క. ఆంధ్రాలో 25 పార్లమెంట్ సీట్లు కూడా
బీజేపీ కింద లెక్కేసుకుంటారు అని చెప్పేసి ఉండడంతో ఇప్పుడు చాలా అసలు దేశంలో అంతా ఒక విధంగా పరిస్థితి ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఓటు వేయాలని ముస్లిం మైనారిటీ వర్గం డిసైడ్ చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరికి ఓటు వేయాలా అనేది చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. ఎందుకంటే ఆ ఓటు ఎటువైపు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి కాబట్టి చాలా ఖచ్చితంగా చాలా క్లియర్గా ఏ పార్టీ అయితే స్టాండ్ ఇచ్చి మేము ఇలాగ ముస్లింల రిజర్వేషన్ గురించి మాట్లాడతాం, ముస్లింల అభివృద్ధి గురించి మాట్లాడతాం, అలాగే ఏదన్నా బిల్లులు ముస్లింస్కి ఎగనెస్ట్గా కనుక పార్లమెంట్లో పడితే మేము ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని మేము అడ్డుకుంటాము, మేము సమర్థించము అని చెప్పేసి ఓపెన్గా ఏ పార్టీలు చెప్తాయో అది అది కూటమి చెప్తుందా, అది వైఎస్ఆర్సీపీ చెప్తుందా అనేది చాలా ముఖ్యంగా ఇప్పుడు ఉంది. కాంగ్రెస్ అయితే డెఫినెట్ గా ఓపెన్ గా చెప్తూనే ఉంది, మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రానేమో ముస్లింలకి సంబంధించిన ఎటువంటి బిల్లులు కూడా మేము వాళ్ళు ఎందుకంటే పార్టీ ఎలాగో ఫేవరబుల్ గా ఉంటుంది కాబట్టి అయితే పార్టీ బలంగా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎటువైపు ఓటు వేయాలా అనేది చాలా ఒక క్వశ్చన్ మార్క్ గా ఏర్పడి కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్నారు. కాబట్టి ఇటువంటి సమయంలో చాలా అన్ని కోణాల్లో ఆలోచించి ముస్లిం జనాభా నిర్ణయం తీసుకొని ఎవరికి ఓటు వేయాలా అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈ విషయంలో ముఖ్య నేతలు ఇచ్చే వారి యొక్క వివరణ మీద ఈ ప్రజల యొక్క నమ్మకం ఆధారపడి ఉంటుందనే విషయాన్ని రాజకీయ పార్టీలన్నీ గమనిస్తే దానివల్ల ఈ ముస్లిం జనాభా యొక్క ఓటు బ్యాంకు వాళ్ళు పొందే అవకాశం ఉందని మా సర్వేలో తేలింది. కాబట్టి దీని మీద వాళ్ళందరూ కూడా చాలా ఖచ్చితంగా నిర్ణయం